శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యుస్తం నమామి గజాననం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. యూకే తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా మొదట కాలం యొక్క విశిష్టత తెలుసుకుందాము. కాలం యొక్క ప్రాధాన్యత. కాలము మనకి సృష్టిలో ఒక ప్రధానమైన డైమెన్షన్. అనగా సృష్టి మనకి దేశము కాలము అని రెండు భాగాలుగా విభజించబడుతుంది. దీనిలో టైం అండ్ స్పేస్లో టైం చాలా ప్రాధాన్యమైనది. అనగా ఈ సృష్టి మరలా సృష్టించబడుతూ ఉంటుంది. ఆ సృష్టించబడే సృష్టి కాలంలో లయమైపోతుంటుంది. అనగా కాలము ప్రధానమైన కోఆర్డినేట్ అనుకోవచ్చు. ఈ విశ్వము అనేక బ్రహ్మాండాలు అన్నీ కూడా ఈ సృష్టిలో భాగమే. ఈ సృష్టి అంతా కాలం యొక్క అధీనంలో ఉంటుంది. దీనినే కాలోహి దురతిక్రమ అని హనుమంతుడు సుందరకాండలో చెప్తాడు. అంటే సీతమ్మ వారి పరిస్థితిని చూసినప్పుడు, అయ్యో శ్రీరాముడి ధర్మపత్ని అంత గొప్ప పరాక్రమవంతుడు, ఆయన భార్య అయిన సీతమ్మ, దశరథ మహారాజు కోడలి అయిన సీతమ్మ ఇంత దీనావస్థలో, ఇంత బలహీనమైన పరిస్థితిలో పరుడి ఇంట ఇంతకాలం ఉండవలసి వస్తుంది అని చూసి, అయ్యో కాలానికి ఎవరైనా వశులు కావలసినదే కదా, కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు కదా అని అనుకుంటాడు హనుమంతుడు. అలాగే మనకి దేవీ భాగవతంలో కాలోతు నిమిత్త మాత్రం దైవమి బలవత్తరం అని ఒక మాట ఉంటుంది. అంటే కాలము కేవలం నిమిత్త మాత్రమే, దాన్ని నియమించిన దైవము చాలా బలీయమైనది అని. అందుకే మనము కాలం యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్నప్పుడు పంచాంగంతో పాటు ఆ కాలాన్ని నియమించిన ఈశ్వరుడిని, అనగా పరమేశ్వరుడు కానీ, నారాయణుడు కానీ, అమ్మవారు కానీ, కాలో నిమిత్త మాత్రంతు దైవంహి బలవత్తరం అని దేవీ భాగవతంలో చెప్పబడింది. అనగా కాలము కేవలం నిమిత్త మాత్రము, దానిని నియమించిన దైవము చాలా బలీయమైనది అని. అందుకే మనము కాలము యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నప్పుడు దానిని నియమించిన దైవాన్ని కూడా పూజించి మనకి కాలము అనుకూలంగా ఉండేట్టు చేసుకోవడం మనకి ఆనవాయితీ. అందుకే ఈ పంచాంగ శ్రవణము ఈరోజు ఉగాది రోజు మనము పంచాంగంతో పాటు దైవారాధన చేసుకోవడం కూడా. అయితే మనకి ఈ ప్రకృతి, అనగా మన చుట్టూ ఉన్న చెట్లు, ఆకులు ఇవన్నీ కూడా మనకి కాలాన్ని సూచిస్తాయి. మనకు ఉదాహరణకి ఉగాది సమయానికి అప్పుడే చెట్లు ఆకులు రాలిన కాలం నుంచి చెట్లు చిగుర్చి పూత పూసి మనకి కొత్త సంవత్సరాన్ని సూచిస్తున్నాయా అన్నట్లు చెప్తుంటాయి. అందుకే దానికి సూచనగానే మనం ఆ వేపపూతని, మామిడి చిగుర్లని, లేత మామిడికాయని తీసుకుని వాటితో పాటు పచ్చడి చేసుకొని దానిని ఔషధంగా, ప్రసాదంగా స్వీకరిస్తాం. దీనినే నింబభక్షణము అంటారు. మనకి ఉగాదికి ప్రత్యేకంగా చెప్పబడినది ఈ నింబభక్షణము, అనగా ఈ వేపపూతతో పచ్చడి చేసుకొని తినడం. ఆ తరువాత ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసి పంచాంగంలో భాగంగా ఈ సంవత్సరానికి ఏ గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి దానిని తెలుసుకొని మనకి తగిన ప్రణాళిక వేసుకొని మనం ఏ పని ఈ సంవత్సరంలో ప్రారంభిస్తే బాగుంటుంది,
ఏ పని కొనసాగిస్తే బాగుంటుంది, ఏ పని వాయిదా వేసుకుంటే బాగుంటుంది ఆలోచించుకొని మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవడమే ఈ పంచాంగ శ్రవణం యొక్క లక్షణం. ఇది మనకి దేశం యొక్క పరిస్థితి, ప్రపంచం యొక్క పరిస్థితి, మన వ్యక్తిగత పరిస్థితిని కూడా సూచిస్తుంది. అయితే మనకి శాస్త్రవచనం ప్రకారము మనకి జన్మరీత్యా మనకంటూ కొన్ని కర్మ ఫలాలు అనుభవించవలసి వస్తుంది. ఆ కర్మ ఫలాలతో పాటు ఈ గ్రహ పరిస్థితులు కూడా ప్రత్యేకమైన ఒక అనుభవం కలిగిస్తాయి. అనగా ఆ జన్మ సంబంధించిన ఫలితాలని ఎవరూ మార్చలేరు. దానికి తోడు ఇది ప్రత్యేకంగా కలిసి వస్తాయి. కాబట్టి కనీసం దీనినైనా మనం మార్చుకునే ప్రయత్నం చేయడమే ఈ పంచాంగ శ్రవణం. అయితే మనకి కాలము సాపేక్షము అనగా రిలేటివ్, అలాగే పునరావృతం అవుతూ ఉంటుంది అనగా రిపిటేటివ్. అనగా మనకి ఒక సెకను మళ్ళీ వచ్చినట్టుగా, నిమిషం మళ్ళీ వచ్చినట్టుగా, నెల మళ్ళీ వచ్చినట్టుగా, సంవత్సరం కూడా మళ్ళీ వస్తూ ఉంటుంది. అలాగే సృష్టి కూడా మళ్ళీ వస్తుంది. మనకి మన శాస్త్రవేత్తలు అనగా ఋషులు మనకి కాలాన్ని ఎలా విభజించాలి, ఎలా వాడుకోవాలి చాలా లెక్కలతో సహా చెప్పారు. ఉదాహరణకి చెప్తాను. మనకి ఒక సన్నటి తామరతూడు, దానిని ఒక సూదితో పొడిస్తే ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి ఎంత కాలంలో ప్రయాణం చేస్తుంది అనే దానిని బట్టి త్రుటి అని నియమించారు. ఇది ప్రస్తుతం మనం చెప్పుకున్న సెకనులో 1000వ వంతు. ఈ త్రుటిని ప్రధానంగా చేసుకొని మనకి కాలం యొక్క లెక్కలు వేశారు. 100 త్రుటులు ఒక వేద, 3 వేదలు ఒక లవము, 3 లవములు ఒక నిమేషము, 3 నిమేషాలు ఒక క్షణము, 5 క్షణాలు ఒక కష్టము, 12 కష్టాలు ఒక నిమిషము, 15 కష్టాలు ఒక లఘువు, 15 లఘువులు ఒక దండము, 2 దండాలు ఒక ముహూర్తము, 2 ముహూర్తములు ఒక నాలిక, 7 నాలికలు ఒక యామము, 4 యామములు ఒక పూట, 2 పూటలు ఒక రోజు, 15 రోజులు ఒక పక్షము, 2 పక్షములు ఒక మాసము, 2 నెలలు ఒక ఋతువు, 6 ఋతువులు ఒక సంవత్సరము. ఇటువంటి 10 సంవత్సరాలు ఒక దశాబ్దము, 100 సంవత్సరములు ఒక శతాబ్దము, 1000 సంవత్సరములు ఒక సహస్రాబ్ది, 100 సహస్రాబ్దులు ఒక ఖర్వము. ఇలాంటి 4,32,000 సంవత్సరాలు కలిస్తే ఒక కలియుగం అవుతుంది. 8,64,000 సంవత్సరాలు కలిస్తే ఒక ద్వాపర యుగం అవుతుంది. 12,96,000 సంవత్సరాలు కలిస్తే ఒక త్రేతాయుగం అవుతుంది. 17,28,000 సంవత్సరాలు కలిస్తే ఒక కృతయుగం అవుతుంది. ఈ కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగముగా చెప్తారు. ఇటువంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరము, 14 మన్వంతరములు ఒక కల్పము. ఇది బ్రహ్మకి ఒక పూట. ఇటువంటి బ్రహ్మకి 120 సంవత్సరాలు అయితే మనకి ఒక సృష్టి పూర్తి అవుతుంది. అప్పుడు మరొక కొత్త బ్రహ్మ వస్తాడు. ఇంతటి వివరంగా మనకి కాలాన్ని యొక్క గణన మనకి ఋషులు చెప్పారు. అయితే ఈ పంచాంగం శ్రవణం ద్వారా మనము కాలం యొక్క అధీనమైన భగవంతుణ్ణి స్మరించుకోవడమే పంచాంగం శ్రవణం యొక్క లక్షణం. పంచాంగ శ్రవణం అంటే కాలస్వరూపుడైన భగవానుణ్ణి తలుచుకొని ఆయనని ఆరాధించి ఆ కాలాన్ని మనకి అనుగుణంగా ఉండేట్టు చేసుకోవడమే ఈ పంచాంగ శ్రవణం యొక్క లక్షణము. ఈ కాలం యొక్క గణనము మనకి నిత్య పూజలో కూడా అనగా సంధ్యావందనంలో కూడా మనము ఇప్పుడు ఏ బ్రహ్మ ప్రకారము, ఏ మన్వంతరంలో, ఏ యుగంలో, ఏ సంవత్సరంలో, ఏ కాలంలో ఉన్నాము, పగలు సాయంత్రమా, ఇవన్నీ కూడా మనము సంకల్పంలో భాగంగా చెప్తాము. అనగా ప్రతి పూట మన కాలం యొక్క ఆరాధన చేస్తూ ఆ కాలానికి తగ్గట్టుగా మనం అనుగుణంగా ప్రవర్తించేట్టు మనం నిర్ణయించుకోవడమే ఈ సంకల్పం యొక్క లక్షణము. ఇప్పుడు మనం 5127వ సంవత్సరం కలియుగంలో ఉన్నాము. ఈ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరము. అనగా మనం క్రోధినామ సంవత్సరము నుండి ముందుకు వెళ్ళి విశ్వావసు నామ సంవత్సరానికి వెళ్తున్నాము. ఈ లెక్క కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 లెక్క ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే మనకి కలియుగంలో ఒక మానవుడి పూర్తి ఆయుర్దాయము 120 సంవత్సరాలుగా చెప్పారు. అంటే కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపర యుగం నుంచి మనిషి యొక్క ఆయుర్దాయం క్షీణించి ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యవంతుడైన మానవుడు 120 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉన్నది అని చెప్పారు. ఈ 120 సంవత్సరాలలో 60 సంవత్సరాలు పూర్తి కాగానే షష్ఠి పూర్తి చేస్తారు. అనగా ఇక నుంచి నువ్వు బాహ్య వ్యవహారాలు, లోక వ్యవహారాలు, మీ సంసారం ఇవన్నీ వ్యవహారాలు తగ్గించి కొంత ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టి, అంతర్దృష్టి పెట్టి ఆత్మ సాధన కోసం ప్రయత్నించు. ఈ 60 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇక నుంచి 60 సంవత్సరాలు హాయిగా ఆత్మ సంతృప్తితో గడుపు అని చెప్పడమే దీని లక్షణం.
అనగా మనం ఏ సంవత్సరంలో పుట్టామో ఆ సంవత్సరం మళ్ళీ వచ్చినప్పుడు మనం షష్ఠి పూర్తి చేసుకుంటాము. అలాగే ఈ షష్ఠి పూర్తి అయిపోయిన తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 120 సంవత్సరాలని మొదటి భాగాన్ని శుక్లపక్షంగా, తర్వాత భాగాన్ని కృష్ణపక్షంగా చెప్పుకోవచ్చు. అంటే మొదటి భాగం బాహ్య వ్యవహారంతో ఒక వెలుగు వెలుగుతాము. రెండవ భాగంలో కృష్ణపక్షంలో మనం కళ్ళు మూసుకొని అంతర్ధ్యానంలో ఉంటూ నెమ్మదిగా వానప్రస్థంలోకి, తర్వాత సన్యాసంలోకి వెళ్ళి మనం ఈ లోక వ్యవహారం నుంచి దూరంగా వెళ్ళాలని చెప్పడమే దీని యొక్క లక్షణం. ఇక ఉగాది. ఈ ఉగాది అనే పేరు చాలా విచిత్రమైనది. మనకి నిజానికి కలియుగం ప్రారంభము భాద్రపద మాసంలో జరిగింది. అలాగే త్రేతాయుగము అక్షయ తృతీయ రోజు వైశాఖ మాసంలో ప్రారంభమైంది. కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ ఉగాది రోజు ఏ యుగము ప్రారంభం కాలేదు. కానీ ఉగాది అంటే ఉక్ అనగా నక్షత్ర గమనము. మనకి భూమి నుంచి 27 నక్షత్రాలు, అశ్విని, భరణి ఇత్యాది నక్షత్రాలు కంటికి కనిపిస్తాయి. ఈ నక్షత్రాలు మనకి భూమి మీద ఉన్న మానవులని, జీవులని ప్రభావితం చేస్తాయి. ఈ 27 నక్షత్రాలు మనము భూమి నుంచి సాపేక్షంగా చూసినప్పుడు ఎలా గమనం చేస్తుంటాయి, దానిని బట్టి ఆ నక్షత్ర గమనం యొక్క మొదటి రోజు ఈ ఉగాది. 27 నక్షత్రాలలో మొదటిదైన అశ్విని నక్షత్రము చంద్రుడు పాడ్యమి రోజు ఉన్నప్పుడు కూడుకున్నది ఈ ఉగాది. అనగా నక్షత్ర గమనం ఈ రోజు నుంచి ప్రారంభమైంది అని చెప్పవచ్చు. మరలా సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఇదే పాడ్యమి రోజు మళ్ళీ అశ్విని నక్షత్రంతో చంద్రుడు పాడ్యమితో ఉంటాడు. అందుకే మనం ఈరోజు ఉగాది జరుపుకోవడం. అంతేకాక శాస్త్రరీత్యా ఈ ఉగాది రోజు అంటే ఈ నక్షత్ర గమనము మొదలైన రోజే మనకి సృష్టి ప్రారంభమైంది, అంటే ఈ బ్రహ్మ యొక్క సృష్టి మొదలైంది అని చెప్తారు. అందుకే మనం ఈరోజు ఉగాది చేసుకుంటాం. మనకి దేశంలో రకరకాల కొత్త సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంగ్లమానం ప్రకారం జనవరి 1 కొత్త సంవత్సరం కావచ్చు. అలాగే కొంతమంది వ్యాపారస్తులు దీపావళి తరువాతి రోజు కొత్త సంవత్సరంగా చేసుకుంటారు. అలాగే తమిళులు కొంతమంది, మలయాళం వారు ఏప్రిల్లో వైశాఖ మాసం మొదలయ్యే సమయంలో సుమారుగా మన కొత్త సంవత్సరం చేసుకుంటారు. అలాగే ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క కొత్త సంవత్సరం ఉంది. కానీ అందరికీ కూడా శాస్త్రరీత్యా ఆమోదయోగ్యమైనది, నిజానికి ప్రకృతి కూడా మనకి సూచించే కొత్త సంవత్సరం ఏది అంటే ఈ ఉగాది. ఈ పంచాంగము ముఖ్యంగా 5 భాగాలుగా విభజించబడింది. ఇది తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అని చెప్తారు. ఈ 5 కూడా భూమి, చంద్రుడు, సూర్యుడు వీటి యొక్క స్థానములు, అవి ఒకదాని మీద ఒకటి చూపించే ప్రభావము, దానిని బట్టి లెక్క వేయబడినది. వీటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఏ రేఖాంశము, ఏ అక్షాంశము అనగా లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ వీటి ప్రకారము లెక్క వేసి మనకి ఈ పంచాంగం యొక్క లెక్కలు వేస్తారు. దాని ప్రకారం మనకి ఏది అనుకూలంగా ఉంది, ఏది ప్రతికూలంగా ఉంది తెలుసుకొని, ఏది మంచి ముహూర్తము, ఏది చెడు ముహూర్తము తెలుసుకొని మన పనులు ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి, ఎప్పుడు వాయిదా వేసుకోవాలి తెలుసుకుంటాము. ఇక శ్రవణము అంటే వినడము మనకి చాలా సుపరిచితము. పరీక్షిన్ మహారాజు 7 రోజుల పాటు భాగవతాన్ని వినటం ద్వారా మోక్షం సంపాదించాడు. అనగా అక్కడ శ్రవణమే భక్తి మార్గమైంది. అనగా ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనం కాలం యొక్క ఆరాధన చేస్తున్నాము, అది కాలం యొక్క పూజ చేస్తున్నాము. ఇక మరొక విషయం, మానవుడిగా అవతారం ఎత్తిన అనగా సాక్షాత్తు పరబ్రహ్మమైన మానవుడిగా అవతారం ఎత్తితే ఆ కాలానికి అనుగుణంగా పనిచేయడమే మన శాస్త్రంలో మనకి చెప్తున్న విషయం. ఉదాహరణకి మనము శ్రీరాముడి విషయం తీసుకుందాము. శ్రీరాముడు సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క అంశ, నారాయణుడే స్వయంగా దిగి వచ్చాడు. అయినా కూడా ఆయన నియమించిన కాలానికి ఆయన బద్ధుడై ఆ కాలానికి అనుగుణంగా ప్రవర్తించాడు. ఎక్కడా కూడా కాలాన్ని అతిక్రమించలేదు. అనగా ఇన్ని కష్టాలు వచ్చినా తన నిత్య సంధ్యోపాసన మానలేదు. వాల్మీకి మహర్షి రామాయణంలో మరలా ప్రస్తావిస్తారు. రాముడు ఈ సమయంలో సంధ్యోపాసన చేశాడు, తన కార్యక్రమాన్ని ముగించాడు, లేక కార్యక్రమాన్ని ప్రారంభించాడు అని చెప్తారు. అనగా సంధ్యోపాసన యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు. ఈ సంధ్యోపాసన ఎవరికి విధించబడింది అంటే చాతుర్వర్ణాల వారికి, పిల్లలకి, పెద్దలకి, పురుషులకి, స్త్రీలకి అందరికీ విధించబడింది. అయితే వారి వారి పద్ధతులు మారతాయి, కానీ సంధ్యోపాసన చేయవలసిన నియమం మాత్రం మారదు, అందరూ చేయవలసినదే. అంటే మనము ఈ విధంగా ప్రకృతిలో భాగంగా ఉన్నాం కాబట్టి ప్రకృతితో మనం ఒక రకంగా సంబంధం ఏర్పరచుకొని ఆ ప్రకృతి ద్వారా మనకి కావలసిన శక్తిని కూడదీసుకోవడమే ఈ సంధ్యోపాసన యొక్క ముఖ్య లక్షణము. అనగా మనము నేచర్తో కనెక్ట్ అవుతాం, కనెక్ట్ అయ్యి విల్ విత్డ్రా సమ్ ఎనర్జీ ఫ్రమ్ నేచర్ అండ్ యూటిలైజ్ దట్.
దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ సంధ్యాోపాసన. ఇక్కడ శ్రీరాముడు తను ఒక నియమ పాలన చేస్తూ నియమానికి బద్ధుడై కాలానికి వశుడై ప్రవర్తిస్తాడు. తనని ఎంతో ప్రేమించే కైకమ్మ రాత్రికి రాత్రే నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి, రాజ్యాన్ని వదిలేయాలి అని చెప్పినప్పుడు బాధపడలేదు. దాన్ని అతిక్రమించకుండా తన తల్లిని తన తండ్రిని గౌరవించి అడవులకు వెళ్ళాడు. తనతో పాటు భార్యని తమ్ముడిని కూడా తీసుకుని వెళ్ళాడు. అట్లా వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడూ బాధపడలేదు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో మనకి కాలము పరీక్ష పెడుతుంది. అనగా సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయినప్పుడు రాముడు చాలా బాధపడ్డాడు. ఆ బాధలో ఈ సృష్టిని మొత్తం నాశనం చేస్తాను, లయం చేస్తాను అన్నాడు. అప్పుడు తన పక్కనే ఉన్న తన తమ్ముడు లక్ష్మణుడు, అన్నా ఇది తప్పు, మనము ఒకరి తప్పుకి అందరినీ శిక్షించడం తప్పు కదా అంటే, అప్పుడు మళ్ళీ కాలాన్ని గుర్తు తెచ్చుకొని ఓపిక పట్టి సంవత్సరం పాటు ప్రయత్నించి కృషి చేసి తన చుట్టూ ఉన్న వానరులు వీళ్ళందరినీ సమీకరించుకొని ఒక యుద్ధం చేసి రావణుడిని అతనికి సహకరించిన రాక్షసులను అందరినీ సమూలంగా నాశనం చేసి సీతమ్మని మళ్ళీ తెచ్చుకున్నాడు. అనగా తనకి శక్తి లేక 1 సంవత్సరం ఆగలేదు. తన శక్తి ఉన్నా కానీ తను పెట్టిన నియమం, ఆ కాలాన్ని తనే నియమించాడు కాబట్టి ఆ నియమించిన కాలానికి తను కూడా బద్ధుడై ఆ కాలానికి అనుగుణంగా ప్రవర్తించాడు. అంతేగాక జాగ్రత్తగా గమనిస్తే సముద్రం మీద వారధి కట్టేటప్పుడు కూడా ఎంతో ఓపికగా వేచి చూసి తరువాత సముద్రుణ్ణి వశం చేసుకుందామని ప్రయత్నించాడు. సముద్రుడు వశం కాకపోతే బాణప్రయోగం చేస్తానని బెదిరించాడే కానీ దానిలో ఉన్న జీవులని నాశనం చేయలేదు. ఒకసారి బాణప్రయోగం చేస్తే ఆ సముద్రంలో జీవులన్నీ నాశనం అవుతాయి. అప్పుడు సముద్రుడు వచ్చి నువ్వు వారధి కట్టుకోవచ్చు, నలుడు వారధి కడతాడు అని చెప్తే అప్పుడు అంగీకరించాడు. అంతేగాని సముద్రాన్ని నాశనం చేయలేదు. కానీ అదే బాణం ప్రయోగించి ఆ సముద్రంలో దాక్కున్న కొందరు రాక్షసులను మాత్రం చంపాడు. ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. రాముడు వాలిని చంపి సుగ్రీవుడిని రాజు చేసి ఆ తర్వాత వానరులందరినీ సమీకరించుకొని రావణుడితో యుద్ధం చేశాడు. అయితే వాలిని చంపినప్పుడు, వాలిని కొట్టినప్పుడు, వాలి పడిపోయినప్పుడు వాలి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలో భాగంగా ఒక విషయం ప్రస్తావిస్తాడు. ఏంటంటే, సుగ్రీవుడి కంటే నేను బలమైన వాడిని, రావణుడు కూడా నన్ను చూసి భయపడతాడు, నన్ను అడిగితే నేను రావణుడిని కొట్టి నీ కాళ్ళ మీద పడేసేవాడిని, నన్ను అడగవలసింది కదా అంటాడు. కానీ రాముడి పద్ధతి అది కాదు. రాముడు కేవలం బలం ఉంది కదా అని వాలితో మైత్రి చేసుకోలేదు. బలము లేకపోయినా, బలం తక్కువ ఉన్న ధార్మికుడైన సుగ్రీవుడినే ఎంచుకున్నాడు. అనగా కాలం కలిసి రావట్లేదు కదా అని మనం అధార్మికమైన వృత్తులలోకి లేదా అధార్మికమైన ప్రవర్తనలోకి వెళ్లకుండా ధార్మిక వృత్తినే ఎంచుకుంటూ ధార్మిక ప్రవర్తనతోనే ఉంటూ కాలానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ సహనంతో మన పనులు సాధించుకోవాలి అని రాముడు ఇక్కడ మనకి బోధిస్తున్నాడు. అనగా సుగ్రీవుడిని రాజు చేసి 1 సంవత్సరం పాటు ప్రయత్నించి వానరులందరినీ పంపించి తర్వాత రావణుడు ఎక్కడున్నాడో కనుక్కొని యుద్ధం చేసి గెలిచాడు. అనగా ఈ ధర్మాచరణమే మనకి సృష్టిలో చెప్పబడిన నియతి. అనగా ఈ సృష్టి మొత్తం ధర్మము ఆధారంగానే నడుస్తుంది. ఎప్పుడైతే ఈ ధర్మము తప్పుతుందో, గాడి తప్పుతుందో, గ్లాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు స్వయంగా వస్తాడని చెప్పి మనకి శ్రీకృష్ణుడు అర్జునుడితో స్వయంగా చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలిగి మానవులు లేదా జీవులు తమంతట తాము పాటించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను స్వయంగా నన్ను నేను సృష్టించుకొని దాన్ని సరిదిద్ది వెళ్తాను అని చెప్తాడనమాట. అనగా ధర్మాన్ని తప్పకుండా కాలానుగుణంగా మన ప్రణాళికలు వేసుకొని దానికి తగ్గట్టుగా మన కార్యాలు సాధించుకోవడమే ఈ పంచాంగ శ్రవణము, పంచాంగం ద్వారా మనం తెలుసుకునే విషయాల యొక్క లక్ష్యం. దానితో పాటు ఆ కాలాన్ని నియమించే దైవాన్ని ఆరాధించడం ద్వారా, మనం ఉపాసించడం ద్వారా మన కార్యాన్ని సాధించుకోవడమే ఇక్కడ చెప్పే విషయం. ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా అందరికీ సమిష్టిగా ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక్కొక్క సంవత్సరము ఆ సంవత్సరంలో గ్రహాల స్థితిని బట్టి గ్రహాలు రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి ఇలా రకరకాల నాయకులని బట్టి ఆ కాలంలో ఎలా ఉంటుందో చెప్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం చూద్దాం. ఈ సంవత్సరానికి రాజు రవి అనగా సూర్యుడు, సేనార్ఘ మేఘాధిపత్యములు కూడా రవికి లభించాయి. మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అనగా ఈ నవనాయకులలో 6 పాపులు, 3 శుభులు. అందువలన దేశంలో లేదా ప్రపంచంలో అశాంతి అలజడులు చెలరేగుతాయి.
ప్రకృతి ఉత్పాతములు కూడా ఉంటాయి. అయితే పురోహితాది ఉపనాయకులలో శుభులు ఎక్కువగా ఉండడం వలన అశ్వాధిపత్యము మొదలగు వానితో పాటు పాపులతో సమానంగా శుభులకు ఆధిపత్యము ఉండడం వలన పరిస్థితులు తిరిగి చక్కబడతాయి. మొత్తం మీద కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనకి పరిస్థితి ప్రశాంతంగానే ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరానికి సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు కావున ఈసారి పచ్చధాన్యములు అనగా పసుపచ్చ ధాన్యములు అలాగే ఎరుపు భూములు బాగా పండుతాయి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 7వ తారీఖు యూకేలో చంద్రగ్రహణం ఉంది. ఇక ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 12 రాశులు, వాటికి ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక మొదటి పాదము. వీరికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానం 7. గురువు సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ మాస బహుళపక్షం వరకు ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, మాట గౌరవం కలిగిస్తాడు. ఆ తరువాత శ్రమ అధికంగా ఉంటుంది. గౌరవ భంగము, వృథా వైరములు, బంధు విరోధాలు ఉంటాయి. ఈ రాశివారు శని, గురువులకు శాంతి చేస్తే బాగుంటుంది. అలాగే సుందరకాండ పారాయణము, గురు సేవ సూచితమైనవి. తరువాత వృషభ రాశి. ఈ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2 పాదములు. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 1, అవమానం 3. గురువు సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ బహుళపక్షం వరకు తాత్కాలిక ఇబ్బందులు కలుగజేస్తాడు. ఆ తరువాత సంవత్సరమంతా ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఈ రాశివారు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మేలు. అలాగే దుర్గా సప్తశతి పారాయణము, హనుమత్ పూజ, ప్రదక్షిణములు కూడా శ్రేయోదాయకమైనవి. మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 4, అవమానం 3. ఈ రాశి వారికి శని ప్రభావం వలన శుభకార్య విఘ్నాలు, మనోవ్యాకులత, ఉద్యోగ వ్యాపారములందు నష్టము సూచితమయ్యాయి. శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం స్వల్పంగా ఉంటుంది. గురువు వలన కార్తీక, మార్గశిర మాసాలలో ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మిగిలిన మాసాలలో మాత్రము ధన వ్యయము, స్థానచలనము సూచితమైంది. ఈ రాశివారు ప్రధానంగా ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ హనుమత్ పూజ, ప్రదక్షిణములు, గురుసేవ చేస్తే వాళ్ళకి శ్రేయోదాయకము. ఇక కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రములు. వీరికి ఆదాయము 8, వ్యయము 2, రాజపూజ్యము 7, అవమానం 3. ఈ రాశి వారికి శని ప్రభావం వలన మిక్కిలి శ్రమకరమైన కాలము. చాలా ప్రయత్నించినను కార్యములు సానుకూలం కావు. ధన వ్యయము, ప్రమాదములు, అపనిందలు, గౌరవహాని సూచితమయ్యాయి. అయితే గురువు ప్రభావం వలన సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ మాసం బహుళపక్షం వరకు అనుకూలంగా ఉంటాయి. పిమ్మట కొద్దిగా కష్టకాలమే. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణము, హనుమత్ పూజ, ప్రదక్షిణములు, గురుసేవ చేస్తే బాగుంటుంది. ఇక సింహరాశి. మఖ, పుబ్బ లేదా పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని 1వ పాదము. వీరికి ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానం 6. ఈ రాశి వారికి శని వలన సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉండదు. కొన్ని ఇబ్బందులు, స్వజన విరోధము, చోర అగ్నిబాధలు, ఆరోగ్య సమస్యలు, అకాల భోజనాలు, ధన వ్యయము, ప్రమాదములు, గౌరవహాని సూచితమయ్యాయి. చైత్రము, వైశాఖము, కార్తీకము, మార్గశిరము ఇవి అనుకూలంగా లేవు. మిగిలిన సమయంలో మాత్రం గురువు ప్రభావం వలన పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణము, సప్తశతీ పారాయణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, మాస శివరాత్రి యందు ఏకాదశి రుద్రాభిషేకము చేసుకుంటే వాళ్ళకి శ్రేయోదాయకము. ఇక కన్యా రాశి. ఈ రాశి వారికి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు. వీరికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 6, అవమానం 6. ఈ రాశి వారికి చైత్రమాస శుక్లపక్షము, కార్తీక మాసము, మార్గశిర మాసము అనుకూలంగా ఉంటాయి. మిగిలిన సమయాలందు కొన్ని ఇబ్బందులు, స్వజన విరోధము, చోరాగ్ని బాధలు, ఆరోగ్య సమస్యలు, అకాల భోజనము, ధన వ్యయము సూచితమయ్యాయి. గురు ప్రభావం వలన చైత్ర శుక్లము, కార్తీకము, మార్గశిరము ఈ మాసాలలో భూ గృహ సంపాదన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు శని, కుజులకు శాంతి చేయాలి. అశ్వత్థ నారాయణ సేవ, గురుసేవ, సుందరకాండ పారాయణ వీళ్ళకి శ్రేయోదాయకము. ఇక తులారాశి.
దీనిలో చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు. వీరికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానం 2. ఈ రాశి వారికి చైత్రము శుక్లము, కార్తీకము, మార్గశిరము ఈ సమయమునందు సంతానమునకు ఇబ్బందులు, స్వజన విరోధము, మనస్తాపము కలుగుతాయి. అన్ని విషయాలలో వ్యతిరేకత, తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. గురు ప్రభావం వలన చైత్ర శుక్లము, కార్తీకము, మార్గశిరము ఈ సమయంలో అకారణ కలహాలు సంభవిస్తూ ఉంటాయి. మిగిలిన కాలంలో అనుకూలంగా ఉండి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలగవచ్చు. ఈ రాశి వారికి శని, కుజుల శాంతి సూచితమైంది. గురుసేవ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ శ్రేయోదాయకము. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ. వీరికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా శని వలన కష్టకాలమే. విశేషించి కళత్రపీడ, ఆస్తిని కోల్పోవుట, శారీరక మానసిక శ్రమ, స్వస్థాన హాని, సంతానమునకు ఇబ్బందులు కలుగుతాయి. చైత్ర వైశాఖములు, కార్తీకములు, మార్గశిరములు కాస్త అనుకూలంగా ఉంటాయి. మిగిలిన కాలంలో మాత్రము చోరాగ్ని బాధలు, శస్త్రబాధలు, అపనిందలు, భయము, గౌరవహాని కలుగుతాయి. శ్రావణ భాద్రపదములలో మళ్ళీ మాఘ ఫాల్గుణ మాసములలో భూ గృహ సంపాదన అవకాశం ఉంది. ఈ రాశి వారికి సుందరకాండ పారాయణము, ప్రతి నెల తమ నక్షత్రం రోజు, మాస శివరాత్రి రోజు పరమేశ్వర అభిషేకము శ్రేయోదాయకము. ఇక ధనురాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదము. వీరికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 1, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభమున మళ్ళీ కార్తీక మార్గశిర మాసములలో శని అనుకూలంగా ఉంటాడు. రుణ విముక్తి, భూ గృహ సంపాదన, ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయి. తన సొంత బుద్ధితో కార్యాలు సిద్ధిస్తాయి. మిగిలిన కాలం శ్రమకరము. గురు ప్రభావం వలన ఈ మాసాలలోనే శత్రు, చోర, వ్యాజ్య బాధలుంటాయి. మిగిలిన కాలం బాగుంటుంది. ఈ రాశి వారికి సంవత్సరం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, ప్రతి నెల తమ నక్షత్రం రోజు, మాస శివరాత్రి రోజు పరమేశ్వర ప్రీతిగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకము శ్రేయోదాయకము. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ, ధనిష్ఠ 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యము 4, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభమున మళ్ళీ కార్తీక మార్గశిర మాసములలో శని వలన తేజోహాని, అకారణ కలహాలు ఉంటాయి. మిగిలిన సమయం అనుకూలంగా ఉంటుంది. రుణ విముక్తి, భూ గృహ సంపాదన, ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయి. చైత్ర వైశాఖములలో గురువు అనుకూలుడు. పుత్ర వృద్ధి, సుజన మిత్రత్వము, ప్రభు అనుకూలతలు ఉంటాయి. కుజుని ప్రభావం వలన ప్రారంభముల 4 నెలలు, చివర 3 నెలలు కొంచెం జాగ్రత్త అవసరము. ఈ రాశి వారికి రాహుకేతు, కుజశాంతి, అలాగే గురుసేవ, హనుమత్ పూజా ప్రదక్షిణములు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ శ్రేయోదాయకము. ఇక కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిష, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు. వీరికి ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యము 7, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సరము శని వలన కష్టకాలము. వృధా కార్యములందు అలసట, భార్య పుత్రాది స్వజన విరోధము, ఆరోగ్య లోపములు సంభవిస్తాయి. చైత్ర వైశాఖములు, కార్తీకము, మార్గశిరములలో గురు ప్రభావం వలన బుద్ధి చాంచల్యము, తేజోహాని, ప్రవాసము, బంధుమూలక వ్యధ సూచితమయ్యాయి. మిగిలిన సమయాల్లో మాత్రం పరిస్థితులు అనుకూలిస్తాయి. చైత్ర వైశాఖ మార్గశిర పుష్యమాసములందు అనుకూలంగా ఉంటుంది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద మాసాలలో అధికముగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఆదిత్య హృదయ పారాయణము, సప్తశతీ పారాయణము, గోసేవ, గురుసేవ, హనుమత్ పూజా ప్రదక్షిణములు శ్రేయోదాయకము. ఇక మీనరాశి ఈ రాశి వారికి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 3, అవమానం 1. ఈ రాశి వారికి సంవత్సరము శని వలన మిక్కిలి శ్రమకరమైన కాలము. ఆరోగ్య లోపములు, బంధువైరములు, గృహఛిద్రములు బాధిస్తాయి. వృధా వ్యయము, మానసిక అశాంతి కలుగుతాయి. కార్తీక మార్గశిర మాసములలో గురువు అనుకూలంగా ఉంటాడు. ఈ సమయంలో పుత్రవృద్ధి, సుజన మిత్రత్వము, ప్రభు అనుకూలత కలుగుతాయి. మిగిలిన కాలంలో ఉద్యోగ భంగము, వృధా వైరములు, బంధు విరోధములు బాధిస్తాయి.
స్థానచలనం కూడా కలగవచ్చు. ఈ రాశి వారికి శని గురు కుజశాంతి, ఆదిత్య హృదయ పారాయణ, గోసేవ, గురుసేవ, హనుమత్ పూజా ప్రదక్షిణములు శ్రేయోదాయకము. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అనగా ఒకే సత్యాన్ని పండితులు రకరకాలుగా దర్శించారు. అందుకే మనకి రకరకాల పంచాంగాల్లో కాస్త భేదాలు కనిపించినా కానీ మొత్తానికి వాళ్ళు చెప్పేది ఒకటే. ఈ సంవత్సరానికి తగ్గట్టుగా మనం కాలాన్ని ఆరాధించుకోవడం, మనకి కావలసిన దైవారాధన చేసుకోవడం, ఆ విధంగా మన కార్యాలు సాధించుకోవడం ఈ పంచాంగ శ్రవణం యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే మనకి ఒక్కొక్క పంచాంగకర్త కూడా ఒక్కొక్క సాధన, ఒక్కొక్క ఉపాసన చూపిస్తారు. ఏదో ఒక ఉపాసన పట్టుకొని నమ్మకంగా ఆ సాధన ద్వారా మన కోరికలు, మన కార్యాలు సిద్ధింప చేసుకోవడమే ముఖ్యము. వాళ్ళు అలా చెప్పారు కదా, వీళ్ళు ఇలా చెప్పారు కదా అనుకోకుండా ఒక పద్ధతి చూసుకొని నమ్మకంగా చేయడమే మనకి శ్రేయోదాయకము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం, దేవా భాగం యథా పూర్వం సంజానానా ఉపాసతే. అనగా మనం అందరం కలిసి నడుద్దాము, కలిసి మాట్లాడుకుందాము, మన మనస్సులు ఒకటిగా చేసుకుందాము. మన పూర్వీకులు ఈ విధంగానే తమ కర్తవ్యాలను నిర్వహించి దేవతలుగా కీర్తింపబడ్డారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత్తు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః, అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః, అధనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. మరలా ఒకసారి యూకే తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.